మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములండి. మరొకసారి మరొక ప్రాముఖ్యమైన అంశం మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రేమ గల తండ్రి, నీ నామానికి స్తుతియు ఘనత మహిమ చెల్లును గాక ప్రభువా. అయినా మరొకసారి నీ వాక్యంలో నుంచి ప్రభువా, ఈ వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని బోధించిన ఉన్న పాస్టర్ గారి మీద, దాన్ని వీక్షిస్తున్న మా అందరి మీద నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి స్పష్టంగా అర్థం చేసుకుని దాన్ని తగినట్లుగా జీవించలాగిన సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ యొక్క 21st సెంచరీలో ఉన్నటువంటి ప్రాబ్లం యవ్వనస్తుల్లోనే కానీ, లేకపోతే ఉత్తి యవ్వనస్తులే కాకుండా మిగతా వాళ్ళలో చాలామందిలో ఈ యొక్క మన ప్రాబ్లం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే సూసైడ్ అండి. రోజు న్యూస్ పేపర్లో, న్యూస్లో ఎన్నో న్యూస్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఈ యొక్క సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఏం చెప్తూ ఉన్నది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. పాస్టర్ గారు, ఈ సూసైడ్ అనేది బైబిల్ ప్రకారంగా ఈజ్ ఇట్ ఏ సిన్? ఇది పాపం అంటారండి, లేకపోతే ఇది మనకు మనం చేసుకునేదే కదా, పాపం కాదు అని అంటారు? ఏ విషయం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు? ఈ సూసైడ్, ఊరి పోసుకోవటం, లేకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు. అవునండి. ఇది పాపమా కాదా? కాదా? దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో మనకు సమాధానం దొరుకుతుంది. దేవుని వాక్యము నిర్ణయం చేస్తుంది. ఇది స్కానర్. మన ప్రవర్తన, మన పరిస్థితికి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇచ్చే సమాధానం ఏంటి? మన ప్రశ్న, ఈ సూసైడ్ సిన్, ఉరిపోసుకోవటం పాపమా అన్న ప్రశ్నకు దేవుని వాక్యం ఒక సమాధానం. 20వ అధ్యాయం 13వ వచనం అండి, నిర్గమకాండం. నరహత్య చెయ్యకూడదు. నరహత్య చేయకూడదంటే ఇతరుల ప్రాణాలు తీయడం కదండి. మన ప్రాణాలు మనం తీసుకునే దాంట్లో ఇది ఎలా అర్థం చేసుకోవచ్చండి మన పాస్టర్ గారు? చాలా చక్కటి ఆలోచన తీసుకొచ్చారు. దేవుడు తన స్వహస్తముతో రాసిచ్చిన 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ నరహత్య చెయ్యకూడదు. దౌ షల్ట్ నాట్ కిల్ అని 6వ ఆజ్ఞ దేవుడు ఆయన స్వహస్తాలతో రాసిచ్చారు. నరహత్య అంటే ఇంకొకరిని చంపటము నరహత్య. మరి నన్ను నేను చంపుకోవడం కూడా నరహత్యే. ఎందుకంటే మనం ప్రాణము ఇవ్వలేము, ప్రాణాన్ని తీయలేము. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, దేవుడిచ్చినది. కాబట్టి మరొక వ్యక్తిని చంపటము పాపమే. నా జీవితాన్ని దేవుడిచ్చిన ఆయుష్ ముందు నన్ను నేను అంతం చేసుకోవటం కూడా ఇది పాపమే దేవుని యొక్క దృష్టిలో. ప్రియులారా, ఈ 21వ శతాబ్దంలో ప్రతి 40 నిమిషాలకి ఈ ఎపిసోడ్ పూర్తయ్యేసరికి ఎక్కడో ఒక చోట ఈ భూగోళం మీద ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉరిపోసుకుని చనిపోతున్నారు. అందులో ఎవరో తెలుసండి? ప్రతి వయసులో ఉన్నవారు ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ ఎస్పెషలీ ఎక్కువ ఆత్మహత్యలు ఏ ఏజ్ గ్రూప్ వారు చేసుకుంటున్నారని మనం చూస్తే 18 నుండి 30 సంవత్సరాల వయసులో ఉన్న మంచి యవ్వనంలో మన బ్రిలియంట్ వన్స్, మన తెలివైన వారు, మన యవ్వనులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా చాలా విచారమైన పరిస్థితి. ఆత్మహత్య చేసుకోవాలన్న ఈ సూసైడల్ థాట్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. ఏ వయసులో ఉన్నా ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఎక్కువ దానికి ఆ ఆలోచనలు వచ్చినప్పుడు
ఈ సూసైడల్ థాట్స్ ఎవరిస్తారు? ఎవరంటే ఖచ్చితంగా సాతానుడే. అవును ప్రియులరా, మన శత్రువు సాతానుడు ఏదో విధంగా ఈ ఆలోచనలో. ఎందుకంటే మన ప్రత్యేకంగా 2 కారణాలు. ఒకటి హెల్ప్లెస్నెస్, నిస్సహాయమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇక ఇంక జీవించడం ఎందుకో, బ్రతకటం ఎందుకో, నా జీవితం వేస్ట్. ఉదాహరణకు ఏదన్నా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనుకుందాం, అప్పుడు ఆ టైంలో సాతానుడు ఈ ఆలోచనలు ట్రిగ్గర్ చేస్తాడు. అవునండి. నువ్వు వేస్ట్, ఆ చిన్న పరీక్ష కూడా నువ్వు పాస్ అవ్వలేకపోయావు, 10th క్లాస్ పరీక్ష పాస్ అవ్వలేకపోయావు, ఇంకేంటి నీ జీవితం? వాళ్ళందరూ చూడు ఎంఏలకు వెళ్ళిపోతున్నారు, పిహెచ్డీలకు వెళ్ళిపోతున్నారు, నీ బ్రతికేంటి? అయ్యో 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదంటే నేను ఇంక బ్రతకటమే వేస్ట్ అనుకోవడం. అలాగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, మరికొంతమంది ఏదన్నా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, ఉదాహరణకి కొన్ని ఇంకా మందులేని అంటే చికిత్స లేని రోగాలు ఉన్నాయి. క్యాన్సర్కి చికిత్స ఉన్నా కానీ మెడికేషన్ తర్వాత కూడా చనిపోవటం. అలాంటి పరిస్థితుల్లో టెర్మినల్ ఇల్నెస్, ఈ టెర్మినల్ ఇల్నెస్ ఇలాంటి ఇంకా జీవితకాలం మందులు వేసుకుంటానే బ్రతకాలి. ఇలాంటి బ్రతికేంటి, బ్రతికితే ఏంటి, చస్తే ఏంటి అని ఉరిపోసుకోవటం మనం చూస్తూ ఉంటాం. లేక కొన్నిసార్లు రిలేషన్షిప్ బ్రేక్ డౌన్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం, లేక ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం, అది కొంచెం చేదు పరిస్థితికి రావటం, ఇంకా ఆత్మహత్య చేసుకుని చనిపోవటం, ఇలాంటివి మనం సాధారణంగా చూస్తాం. హెల్ప్లెస్నెస్, ఈ పరిస్థితిని నేను మార్చలేకపోతున్నాను, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. రెండవ కారణము ఆత్మహత్య చేసుకోవడానికి హోప్లెస్నెస్, అంటే నా సమస్యకు పరిష్కారము లేదు, నో హోప్, పరిష్కారం లేదు, నేను ఏం చేసినా దీన్ని నేను మార్చలేను అని హోప్లెస్గా ఫీల్ అవడం. అవును ప్రియులరా, ఏదైనా బిజినెస్ ఫెయిల్ అయినప్పుడు ఇక ఇందులో నుండి నేను తేరుకోలేను, నా జీవితము వేస్ట్, ఎవరన్నా మాటలు అన్నప్పుడు ఈ మాటలు భరించే కన్నా నేను జీవితం అంతం చేసుకోవటమే మేలు అని ఈ హెల్ప్లెస్నెస్ వలన, నిస్సహాయమైన పరిస్థితి, నిరీక్షణ లేని పరిస్థితి, హోప్లెస్గా ఫీల్ అవడం, ఆ టైంలో సాతానుడు బాగా ట్రిగర్ చేస్తాడు. అవును ప్రియులరా, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంకా వారికి కనపడేది ఒకే ఒక సొల్యూషన్, ఒకే ఒక పరిష్కారం, అదేంటంటే నా జీవితాన్ని అంతం చేసుకోవడం. ఈ సూసైడ్ చేసుకునే వారిలో మూడు కేటగిరీస్ అని మనకు కొంచెం ఈ రీసెర్చ్ తెలియజేస్తుంది. 3 కేటగిరీస్. ఒకటి థ్రెటనర్స్, అంటే భయపెడతా ఉంటారు అన్నమాట అండి. థ్రెటనర్స్ కొంచెం వాళ్ళకి అంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని కొంచెం భయపెడతా ఉంటారు అన్నమాట ఇతరులని. సాధారణంగా ఫ్రెండ్స్తో చెప్తారు, లేక వారి పాస్ట్ గారికి ఫోన్ చేస్తారు, లేక కుటుంబ సభ్యులతో అంటారు, నువ్వు నాకు ఇది ఇవ్వకపోతే నేను ఏదోటి తాగేసి చచ్చిపోతాను. ఇది ఎక్కువ భాగం యవనస్తులు చేసే పరిస్థితి. సాధారణంగా యవనస్తులు 15 సంవత్సరాల నుండి 25 వరకు, ఇంకా వేరే వయసులు కానీ ఎక్కువ భాగం. ఎందుకంటే అటెన్షన్ కోసం అనమాట అండి. వారికి కొంచెం నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో లెక్క చేయట్లేదు, ఇప్పుడు ఇలాగైనా సరే నాకు కొంచెం ప్రాధాన్యత ఇస్తారు అన్న ఈ థ్రెటనర్స్ మనం చూస్తున్నాం. కొంచెం భయపెడతా ఉంటారన్నమాట, నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు బాబా అలా చేసుకోవద్దు, నువ్వు నీకేం కావాలో నేను ఇస్తాను, నువ్వు బైక్ నాకు కొనకపోతే అమ్మ నేను ఆత్మహత్య చేసుకుని,
అప్పుడు వెంటనే తండ్రి తల్లి పాపం వాళ్ళు తల తాకట్టు పెట్టుకుని ఒక బైక్ కొనుక్కొచ్చి ఇస్తారు. అలాగా ఆ, కొంచెం అటెన్షన్ కోసం చేసేది. రెండవ కేటగిరీ ఏంటంటే అటెంప్టర్స్. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారన్నమాట అండి. వీరు కూడా ఎక్కడో వెనకాల ఉంటుంది, నేను బ్రతకాలి అనే ఆలోచన ఉంటుంది వెనకాల. ఈ అటెంప్ట్ చేయటం అనమాట అండి. ఆ అటెంప్ట్ చేసేవారు ఏదో ఒక పేపర్ని ఇదిగో కనపడే చోట, కుటుంబ సభ్యులో ఫ్రెండ్సో ఎవరికైనా కనపడే చోట ఆ పేపర్ పెడతారు, నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు మనం వెంటనే వాళ్ళని కనుక్కొని దగ్గరికి వెళ్ళి, అయ్యో చెయ్యొద్దు అని అంటే కనపడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలని వాళ్ళకి రీజన్ ఉంటుంది, కానీ జీవించాలని కూడా ఉంటుంది, ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా కొంచెం స్త్రీలు ఇలా చేస్తారన్నమాట అండి. 19 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వయసు వరకు ఇలాగా ఆత్మహత్య చేసుకోవాలని ఉంటుంది, బ్రతకాలని కూడా ఉంటుంది. అందుకు కొంతమంది అటెంప్ట్ చేసి ఇంకా అంటే కొంచెం మెడికేషన్ తీసుకుంటారు అనమాట, ఎక్కువ డోస్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను చనిపోకూడదు అన్న ఆలోచన ఉంటుంది. కానీ మూడవ కేటగిరీ కొంచెం డేంజరస్. ఈ మూడవ కేటగిరీ ఏంటంటే కమిటర్స్. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతారు, ఇంక వెనక్కి చూడటం లేదు. ఇది సాధారణంగా పురుషులు, మెన్. ఇంకా జీవితంలో విరక్తి పుట్టేసింది. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ అయిందనుకోండి, ఇంక బ్రతకటం ఎందుకు, ఇంక ఈ బ్రతికి ఈ అవమానం అంతా నేను భరించడం ఎందుకు. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, నీ భర్త ఏది, నీ భార్య ఏది అన్నప్పుడు ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పటం ఏంటి అని ఇంకా ఆ పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటారు. లేక ఏదైనా టర్మినల్ ఇల్నెస్ వచ్చింది, ఇంకా జీవితాంతం నేను మందులు వేసుకోవటం ఏంటి, నా కుటుంబానికి నేను భారంగా ఉండటం ఏంటి, ఎందుకు నేను చచ్చిపోతే కనీసం వాళ్ళకి పీస్ఫుల్గా ఉంటారు అని ఇంకా డైరెక్ట్గా కమిటర్స్, ఇంక వెనక్కి చూడటం ఉండదు. అలాంటి వారు, ఈ కమిటర్స్ అయితే అసలు సిగ్నల్స్ విడిచిపెట్టరండి, క్లూస్ విడిచిపెట్టరు, ఎవరికి తెలియనివ్వకుండా అలా చేసుకుంటారన్నమాట అండి. నిన్న ఒక ప్రేయర్ మీటింగ్లో ఒక యవనస్తుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. జీవితం మీద విరక్తి పుట్టేసింది. జేబులో ఒక పేపర్ పెట్టుకున్నాడు. ఆ పేపర్ మీద 3 ఫోన్ నెంబర్లు పెట్టుకున్నాడు. అమ్మ ఫోన్ నెంబరు, ఒక ఫ్రెండ్ ఫోన్ నెంబరు, ఇంకొక టీచర్ ఫోన్ నెంబరు. ఈ 3 ఫోన్ నెంబర్లు పెట్టుకుని చక్కగా డ్రెస్ అయ్యి రాత్రి 11 గంటలకి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చీకట్లో ఏదన్నా నదిలోకి దూకేయాలి, లేకపోతే ఏదన్నా వచ్చి నన్ను గుద్దేయాలి, ఇంక ఈ రాత్రి నా జీవితం ఎండ్ అయిపోవాలి. ఎందుకు మంచి బట్టలు వేసుకుని వెళ్తున్నాడంటే, నేను చనిపోయిన తర్వాత ఇదిగో ఈ వ్యక్తి కొంచెం మర్యాదస్తుడే, కొంచెం ఆ శవాన్ని ఏదో అలా కాలుతో తన్ని పడేసేం కాకుండా కొంచెం డీసెంట్ ఫ్యూనరల్ ఉంటుంది, చదువుకున్న వ్యక్తి అని తెలుసుకుంటారని రాత్రి 11 గంటలకు చక్కగా స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకుని రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇది మనం అటెంప్టర్ అని పెట్టవచ్చు అనమాట అండి. అక్కడికి వెళ్ళిపోతున్న టైంలో ఏ కేటగిరీ అయినా సరే మన చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు, కానీ మన దేవుడు ఆయన కనిపెట్టే దేవుడు. హల్లెలూయా. చూచుచున్న దేవుడు. తల్లిదండ్రులు చూడకపోవచ్చు, స్నేహితులు చూడకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు గమనించకపోవచ్చు, నీ జీవితాన్ని గమనిస్తున్న ఆ దేవుడు. ఆ యవనస్తుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో, ఆ చీకటిగా ఉన్న ఆ టైంలో, రాత్రి 12 దాటిపోయిన ఆ టైంలో ఏదో పాట మైండ్లోకి వచ్చింది. తన స్నేహితునితో ఇద్దరు కలిసి ఒక పాట రాయటం మొదలుపెట్టారు. ఆ పాట పూర్తి అవ్వలేదే. ఎక్కడన్నా రోడ్డు మీద కూర్చుని, కొంచెం ఒక బస్ స్టాండ్లోనే ఎక్కడో లైట్ ఉన్న చోట కూర్చుని
ఆ పాట కంప్లీట్ చేసి చచ్చిపోదాంలే అని అనుకున్నాడు. కూర్చుని ఆ బస్ స్టాండ్లో ఆ పేపర్ మీదే, ఆ చిన్న కాగితం మీదే, ఆ ఫోన్ నెంబర్లు రాసిన కాగితం మీద ఇప్పుడు ఆ పెన్తో ఆ పాట ఆఖరి చరణం రాయటం మొదలుపెట్టాడు. ఆ పాట రాసేసరికి, ఆ చరణము పూర్తయ్యేసరికి హృదయంలో ఎక్కడ లేని ధైర్యము, బలము, నేను జీవించాలి, నేను ఇలాగా ఓటమితో ఉరిపోసుకోవటం, ఆత్మహత్య చేసుకోవటం ఇది సొల్యూషన్ కాదు, నా జీవితానికి అర్థము ఉన్నది అని ధైర్యం కలిగింది. ఆ పాట రాసిందే మాటలు ఏంటంటే, నీ కృపే, నీ కృపే నన్ను బ్రతికిస్తుంది, నీ కృపే నన్ను నడిపిస్తుంది, కేవలం నీ కృప, కేవలం నీ కృపే. మరలా వెళ్ళిన దారిని మరలా వెనక్కి తిరిగి వచ్చాడు. ఈరోజు ఒక దైవ సేవకుడుగా పనిచేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియులరా! దేవునికి సమర్పించుకుంటే నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? సూసైడ్ ఈజ్ ఫెయిల్యూర్, అది ఓటమి. సూసైడ్ ఈజ్ సిన్, ఆత్మహత్య చేసుకోవటం పాపము, అది ఆజ్ఞాతిక్రమము. నరహత్య చేయకూడదు. మనం ఇంకొకరిని చంపడానికి మనకు అధికారం లేదు, మన ప్రాణం తీసుకోవడం కూడా మనకు అధికారం లేదు. అలాగ ఓటమితో మనం మరణించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే ఈ జీవితం, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతకాలం దెర్ ఈస్ హోప్, దెర్ ఈస్ హెల్ప్, దెర్ ఈస్ పాసిబిలిటీస్. ఎందుకంటే మన దేవుడు అసాధ్యుడు, అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. చాలా చాలా క్లియర్ కట్గా, చాలా స్పష్టంగా వివరించారండి పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి విధంగా దేవుని శిష్యుల్లో, మన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో అనేటువంటి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు కదండి. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ సూసైడ్ గురించి, ఉరిపోసుకునేటువంటి విషయాల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడైనా చూడగలమంటారండి పాస్టర్ గారు? ఖచ్చితంగానండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక శిష్యుని గురించి మెన్షన్ చేశారు. ఆయన పేరు మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా, ఇస్కరియోతు యూదా. 12 మంది శిష్యుల్లో ఒకడు. యాక్చువల్లీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న శిష్యుల్లో ఎక్కువ మంది గలిలయ ప్రాంతం నుండి వచ్చిన వారు, కానీ ఈయనైతే యూదయ ప్రాంతం నుండి వచ్చినవాడు. శిష్యులు అందరిలో ఎక్కువ భాగం వారు చేపలు పట్టుకునేవారు. ఇస్కరియోతు యూదా అయితే తెలివైనవాడు, చదువు ఉన్నవాడు, తెలివైనవాడు. యాక్చువల్లీ ఎంత పాసిబిలిటీ అంటే, ఇస్కరియోతు యూదా అలాంటి పొరపాటు చేయకపోతే, ఆత్మహత్య చేసుకోకపోతే, అపోస్తుడైన పౌలు ఎంత గొప్ప సేవ చేశాడో అలాంటి గొప్ప సేవ చేసే ఆ పొటెన్షియల్, ఆ ఎబిలిటీ ఇస్కరియోతు యూదాకు ఉన్నది ప్రియులారా. ఆ తెలివి, ఆ తలాంతులు, ఆ జ్ఞానము ఇస్కరియోతు యూదాకు ఉన్నది. కానీ ఎవరండి నడిపిస్తున్నారు ఇస్కరియోతు యొక్క జీవితాన్ని, యూదా యొక్క జీవితాన్ని? యేసుక్రీస్తు వారితో ఒక శిష్యుడిగా ఉంటున్నాడు, ఒక ప్రాముఖ్యమైన శిష్యుడిగా ఉన్నాడు. ఒక ఎలాగంటే ఆ సంచి, డబ్బు సంచి ఆయనే మోస్తున్నాడు. అంటే డిసైపుల్స్ టీమ్కి ఒక ట్రెజరర్గా, ట్రెజరీ అంతా ఇస్కరియోతు యూదే నడిపిస్తున్నాడు, ఆయన చేతిలోనే వెళ్తుంది. కానీ సాతానుడు ఇస్కరియోతు యూదాను దగ్గరికి తీసేసుకున్నాడు, లొంగ తీసుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. ఇస్కరియోతు యూదా ఊరు పోసుకున్నాడు. అవునండి, ఎక్కడికి వచ్చాడు?
యేసుక్రీస్తు వారిని అమ్మేయాలని ఇష్టపడ్డాడు. అమ్మేయటానికి ప్లాన్ వేశాడు. ఎవరు కూడా పసికట్టకుండా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు. శిష్యులు ఎవరు పసికట్టలేకపోయారు. ఓన్లీ జీసస్. ఆ ప్లాన్ ఆ ప్రధాన యాజకులు వారికిని ఇస్కరియోతు యోధాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. ఈ యోధా అనుకున్నాడు యేసుక్రీస్తు వారికి కూడా తెలీదు అని అనుకున్నాడు. కానీ ఆయనకు దగ్గర నుండి మనం ఏమీ కూడా దాయలేము. ఆ రోజు మేడగదిలో శిష్యులందరూ పాదాలు ఆయన కడుగుతుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫస్ట్ ఎవరి పాదాలు కడిగారో తెలుసా? యోధా యొక్క పాదముల. ఎందుకంటే యోధాను ఏ విధంగా అయినా సరే రక్షించుకోవాలి. యోధాని దేవుని మార్గంలో నడిపించడానికి విశ్వ ప్రయత్నాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ రాత్రి అంటే శిష్యులందరూ నేనా 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 అని వారు ఆశ్చర్యపోతుంటే ఇస్కరియోతు యూదా అన్నాడు, నేను కాదు కదా ప్రభు అంటే మన ప్రభు అన్నారు, నీవు అన్నట్లే, నీవు అన్నట్లే. అవును, ఇస్కరియోతు యూదాకు అర్థమైపోయింది. నేను ఇంత ఎవరు పసికట్టకుండా ఈ ప్లాన్ వేస్తే బోధకునికి అర్థమైపోయిందని తెలిసినా సరే సారీ అడగటము, నన్ను క్షమించటం, ఆ పాపపు ప్రణాళికలు విడిచిపెట్టడం ఇస్కరియోతు యూదా చేయలేదు. ఎందుకంటే హీ వాజ్ బ్లైండెడ్ బై మనీ. ఆ 30 వెండి నాణెముల కోసం గ్రుడ్డితనం కలిగింది. వాటిని సంపాదించడానికి అప్పుడు ఏం చేశాడండి? అవి తీసుకొచ్చి ఆ 30 వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, మత్తయి సువార్త 27:5, దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకున్నాడు. గిల్ట్. అయ్యో, ఏమంటున్నాడో ఒకసారి చూద్దామండి. ఏమంటున్నాడు ఆయన 4వ వచనంలో? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పాను. ఐ హ్యావ్ బిట్రేడ్ ఇన్నోసెంట్ బ్లడ్. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రక్క నుండి, అవును, నేను నిరపరాధ రక్తమును అప్పగించేశానే. ఏ అపరాధము చేయని ఆయన నేను అప్పగించానని ఆయనకు మనస్సాక్షి గద్దించింది. హోలీ స్పిరిట్. ఆ టైంలో పేతురు కూడా అలాగే చేశాడు కదండి. పేతురు యొక్క పాపం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు తెలియదని బొంకాడు. ఒకసారి కాదు, 3 సార్లు. మనము పాపం అంటే ఇస్కరియోతు యూదా చేసిన పాపము, పేతురు చేసిన పాపము మనం చూస్తే పాపమే. ఇంకొక విధంగా చూస్తే పేతురు యొక్క పాపం ఇంకా కొంచెం హెవీగా ఉన్నది, 3 సార్లు. కానీ గొప్పతనం ఏంటంటే పేతురు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చాడు, క్షమించమని అడిగాడు. ఇస్కరియోతు యూదా ఆ గిల్ట్, ఆ హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ తో వెళ్ళి ఉరిపోసుకుని చనిపోయాడు. బైబిల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. ఎప్పుడైనా సరే మనము ఇతరుల పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉంటే ఇదే జరుగుతుందండి. స్వార్థపరులకు ఇలా జరుగుతుంది. మరొక వ్యక్తిని మనం చూద్దాం ప్రియులరా. 2వ సమూయేలు 17వ అధ్యాయము 23వ వచనంలో, 2వ సమూయేలు 17వ అధ్యాయము 23వ వచనంలో ఈ వ్యక్తి గురించి మనకి ఇక్కడ రాస్తూ ఉన్నారు. 2వ సమూయేలు 17:23లో ఆ వ్యక్తి పేరు అహితోఫెలు. అహితోఫెలు దావీదు కాలంలో జీవించాడు. దావీదు కాలంలో దావీదుకు ఒక మంచి అడ్వైజర్. ఎందుకంటే అహితోఫెలు తెలివి ఎంత తెలివంటే చాలా తెలివైన వాడు. ప్రజలందరూ ఏమనేవారంటే ఆయన ఇచ్చిన అడ్వైస్ దేవుడిచ్చిన అడ్వైస్ లాంటిది. చాలా తెలివి, చాలా ముందు చూపు. దావీదుతో పనిచేసేవాడు. కానీ ఎప్పుడైతే అబ్సలోము తిరుగుబాటు చేశాడో దావీదు మీదకి, ఈ అహితోఫెలు వెళ్ళి అబ్సలోముతో చేతులు కలిపాడు. అహితోఫెలు యొక్క ఉద్దేశం ఏంటంటే
ఏదో విధంగా దావీదును చంపేయాలి. అబ్షలోమును ప్రేమించి కాదు, అబ్షలోముతో జాయిన్ అయింది. దావీదును చంపటానికి ఒక ప్లాన్ వేశాడు, ఆ స్కెచ్ గీశాడు, అది కరెక్ట్గా జరుగుతుంది. దావీదుని చంపేయాలనుకున్నాడు, కానీ దేవుని కృప వలన, దేవుని యొక్క అనాయింట్మెంట్ దావీదు మీద ఉండటం వలన ఆ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. దాన్ని కూడా గుర్తుపట్టేశాడు ఈ అహీతోఫెల్. నా ప్లాన్ జరగదు, జరగకపోతే ఇప్పుడు అబ్షలోము దావీదు పక్షానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. తండ్రి కొడుకులు ఒకలైపోతారు, నేను ఇందులో కల్ప్రిట్ అని బయటపడిపోతుంది అని తెలిసి ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. 2 సమూయేలు 17:23లో అహీతోఫెలు తాను చెప్పిన ఆలోచన జరగక పోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కపెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాడు. ఎందుకండి అంత టాలెంట్, అంత బ్రిలియన్స్ వలన లాభం ఏంటి? అవును ప్రియులరా, ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి అది పాపము, సిన్ అగెయిన్స్ట్ గాడ్. ఈ రోజున బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తులు కనపడుతున్నారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. ఇస్కరియోతు యోధ, అహీతోఫెల. కానీ బ్రదర్, అలాంటి ఆలోచనలు రావడం పొరపాట, సూసైడల్ థాట్స్ రావడం పొరపాట. ఒక ఎగ్జాంపుల్ చూసుకుని మనం ముగించుకుందాం. మొదటి రాజులకు వెళ్దామండి. మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు, ఒక గంభీరమైన ఫైరీ ప్రాఫిట్ మనకు కనపడుతున్నాడు. ఆయనకి సూసైడల్ థాట్స్ వచ్చినవి. 19వ అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటున్నాడు, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసిన. భరించలేకపోయాడు. ఆ డిస్కరేజ్మెంట్, ఆ భయము, ప్రభువా నా ప్రాణం తీసేసుకో. సూసైడల్ థాట్స్ రావడము తప్పు కాదు, కానీ ఆ థాట్స్ మీద వాటిని ప్రయోగం చేయటం పొరపాటు. ఎక్కడికి వెళ్ళాడండి? ఈ బాధలో, ఈ డిస్కరేజ్మెంట్లో, ఆ నిరాశ, నిస్పృహ పరిస్థితుల్లో ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అది మనం చేయవలసిందే. ఇలాంటి ఆలోచనలు మనకు రావచ్చు, అపజయం ఉండొచ్చు, జీవితంలో నిరాశ ఉండొచ్చు, ఇక నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితం అడుగంటుకుపోయింది అని అనిపించవచ్చు. కమ్ టు జీసస్, దెర్ ఈస్ హోప్. పేతురు వచ్చాడు, దెర్ ఈస్ హోప్. మన దృష్టి దేవుని మీద మనం పెట్టుకోవాలి. అప్పుడు మన జీవితాలని, 3 బారిన జీవితాలను కూడా ఆయన చిగురింప చేయగలడు. నీ జీవితం పుష్పిస్తుంది. నీ ప్రాణం తీసుకోవద్దు. సూసైడ్ ఈజ్ ఫెయిల్యూర్, సూసైడ్ ఈజ్ సిన్. కమ్ టు జీసస్, దెర్ ఈస్ హోప్. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఈరోజు మనం వద్దాం. ప్రభువా, మా జీవితాలను అంగీకరించమని, మా పరిస్థితులు మీరు ఎరుగుదురు ప్రభువా, మా జీవితాల్లో మీ నిరీక్షణ, మీ కృప మాకు చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.